మెల్లగా ఇక్కడ అవివేకులు గనక దుర్యోధనాదులకు ఏమి చెప్పినా గలగలే. కర్ణుడు ఈ మాట అనేటప్పటికీ ఏమన్నాడు? సరిగా 13 ఏళ్లు పూర్తి చేసి రాండయ్యా, రాజ్యం ఇప్పిస్తామంట. నిన్న దుర్యోధనుడు జడ్జిమెంట్ అధికారం భీష్ముడికి ఇచ్చాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, సౌరమాన చాంద్రమానాల్ని వెడదీసి చాంద్రమాన రీత్యా వాళ్ళది అయిపోయింది, వ్రతముల్లో చాంద్రమానమే చెయ్యాలే, గడువు తీరంది రాడు వచ్చినవాడు ఫల్గుణుడు. నిన్న 2-3 సార్లు అనుకున్నాం, అందుకని ఆ మాట కోసం మళ్లీ వేదమంటాడు చూడండి. ఇప్పుడు కర్ణుడు సరిగ్గా చేసుకోరమ్మంటాడు. ఇంకా సరిగ్గా చేసేది చిక్కటి పోటుమాని సిబిసి, చిక్కన గారి మాట, చిక్కని పోటుమాని సిబిసి వినువారలు నవ్వను, ఏమిగా నెక్కుడు మాటలాడదవు అహీన పరక్రమశాలి అర్జునుండు, ఒక్కడ 6 రన్మలను ఉగ్రరణంబునం గెల్చే. నిన్న కర్ణ నీ తలపాగా ఎన్ని గజాల గుడ్డ కత్తిరించాడో చూసుకున్నావా? మోహన్ నుంచి లేవగానే 6 మహారథుల్ని నిలవేసి దోపిడీ చేసేశాడు. దిక్కులేక వచ్చాం కొంపకి. ఉగ్రరణంబునం గెల్చే నిన్న, నేడు ఇక్కడ పలుకులం గెలిచదు ఈ వతని మన రాజు విన్నగాన్. రాజుగారి చెవుకి ఇచ్చకంగా ఉండటానికి ఈ సభలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్న కావలసినని దెబ్బలు తిన్నావు, అదే నాలిక ఈ మాట మాట్లాడొచ్చురా? భీష్ముడు అంటాడు చూడండి, అయ్యా ధృతరాష్ట్రుడు తెలియగలవాడు, ఇది కొంచెం కొంచెం మాటకు మాట తెగులున్నారు, ఇదంతా గందరగోళం అవుతుందని వాడు కొంచెం జాగ్రత్త పడి, అయ్యా చాలా సంతోషం, మీరు సర్వసమర్థులు, నిజం చెప్పారు మీరు, మా అబ్బాయిలు అరణ్యాజ్ఞాతవాసాలు తీర్చుకొని వచ్చారంటే నాకు అబ్బా చెవులకు ఆనందంగా ఉంది, మహాసంతోషం, ఆయుష్పంతులు క్షేమంగా ఉన్నారు కదా, మీరు చెప్పిన దాంట్లో అసత్యం ఏం లేదు, వారి రాజ్యం వారికి ఇవ్వదగిందే, కొంచెం ఈ మంచి చెడ్డ నలుగురం మాట్లాడుకొని మీరు వెళ్ళిపోవచ్చు, మేము కొంచెం కూడబొలుక్కొని మా తరఫున సంజయుణ్ణి పంపిస్తామన్నాడు గుర్దిరాజు. మంచి ధోల్సాబులు పెట్టారు, బంగారపు కానుకలు ఇచ్చారు, ఫలాలు ఇచ్చారు, ఈ పురోహితుల వారిని పంపించారు. ప్రథమ రాయబారం అయిపోయింది. సంజయ అని పిలిచాడు. వాడికి 2 ఆధారం, ఒకడు సంజయుడు, మరొక ఆయన విదురుడు. విదురుడే యమధర్మరాజు. చిన్న చిన్న విషయాలకు విదురుడి దగ్గరికి వెళ్తే చివాట్లు వస్తాయి. వీడు కొంచెం మన దగ్గర అసిస్టెంట్ కనుక వాడు లోపల తిట్టుకున్నా బయటికి ఏమనలేడు. అట్లాంటి పనులలో వీడిని పంపిస్తాడు. వాడమ్మో గుడ్డిరాజు ఎంత తిరిగిగలవాడి, అమిత ప్రజ్ఞ గలవాడు. వేధవ ప్రజ్ఞ అంతా పాడు విషయాలకు వినియోగం అయింది. బ్రెయిన్ ఉంటుంది ఒక్కొక్కడి, దుర్విషయానికి పోతుంది. సద్విషయంలో తిప్పు మహారాణిస్తుంది. ధర్మరాజు తెలివది, ధృతరాష్ట్రుడి తెలివిది. ప్రాప్త నాహు సంజయ పాండవేయాన్ ఉపప్రవ్యే తాన్ విజానీహ గత్వా అజాత శత్రుం చ సమాజయేథాః దిష్ట్యా ఆనహ్య స్థానం ఉపస్థితస్వం. సంజయ, మత్స్యదేశంలో ఉపప్లావ్యంలో పాండవులు ఉత్తరా కళ్యాణమై సుఖంగా ఉన్నారని విన్నా. నువ్వు వెళ్ళు నాయనా, చాలా కష్టాలు పొందిన పాండవులను నేను చెప్పానని చెప్పరా? మరల దైవానుగ్రహంతో ప్రతిజ్ఞా పాలనమై బయటపడ్డారు తండ్రి, సంతోషించానని చెప్పు. సర్వన్వదే సంజయ స్వస్తిమంత. ఎంత తెలివిగలవాడంటే, కొంతమంది ఉత్తరాలు రాస్తారండి, దాంట్లో సబ్జెక్ట్ ఏమి ఉండదు. పిన్ని గారికి ఇదన్నారు,
అత్తయ్య గారిని అడిగానని చెప్పండి, మామయ్య గారికి నమస్కారాలు, బావగారికి కుశలం చెప్పండి. అసలు ఉత్తరం ఏం రావాలి? 1000 రూపాయలు తీసుకెళ్ళాడు, పంపించాలి. వాడు ఎప్పుడు పంపిస్తామని మనం రాస్తే వాడు అన్ని కుశల ప్రశ్నలు శ్రీరామ జయాలతో పూర్తి చేసేస్తాడు. అది తంతు, ఈ ధృతరాష్ట్రుడి తంతు. లౌకిక వ్యవహారంలో ఎందరెందరూ ఎలా ఎలా పరవంచన చేస్తారో ధృతరాష్ట్రుణ్ణి చూసి చక్కగా మనం నేర్చుకోవచ్చు. అది నేర్చుకోకూడదండి, వదలాలని అర్థం. అందరిని క్షేమపడిగానని చెప్పరా సంజయ? ఎన్ని కష్టాలు పడ్డారు పాండవులు పాపం. ఇన్ని కష్టాలు పడి కూడా మన క్షేమం మనతో కలవాలని కోరుతున్నారే, ఎంత ఆనందంగా ఉందిరా వింటే. సంజయ, పాండవుల చరిత్రలో పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క దోషం వెతగాలని వెతికితే కూడా ఏం దొరుకుతుందిరా? దోషము కేశము నార్జగచ్చం పరీక్షన్ను నిత్యం కంచెతు ఏన గర్హేయ పార్థాను. పురాణాన్ని పరిశోధించి చూడాలండి. ఇది ఈనాటి సమాజానికి, ఒకనాటి ఉన్నతికి, మనం తరించడానికి జ్ఞానానికి, మనం ఆచరించడానికి ధర్మానికి, లోక వ్యవహారానికి పనికొచ్చేటట్టుగా విధానం పురాణాన్ని ఉపయోగించాలి. అందుకే పౌరాణిక శిక్షణలు. తిరుపతి దేవస్థానం వారు నడిపిన ఆ పౌరాణిక శిక్షణ ఇక్కడ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారు నడుపుతున్నారు, ధార్మికుల యొక్క చక్కని సహకారంతో. ఏమయ్యా పురాణం నేర్చేదేమిటి? నేర్చకపోతే స్టోరీ చదివితే నీకేం తెలుస్తుంది? వ్యవహారంలో కూడా ఎలా నడవాలి, ఎలా నడవకూడదు. ధర్మార్థభ్యం కర్మ కుర్వంతి పార్థా సుఖప్రియే నానురుద్ధంతి కామాత్. ఇది పెద్ద విచారణ ఉద్యోగ పర్వంలో చాలా బాగా జరుగుతుంది. స్పష్టంగా మీ ముందు పెడతా. ప్రతి వాడికి ధర్మం, అర్థం, కామం 3 ఉన్నాయి. ఉండాలి. మోక్షం ఉండాలి, కానీ అది వచ్చినప్పుడు వస్తుంది. నటు సాధ్యం అన్నారు, సిద్ధం అన్నారు. మోక్షం నువ్వు చేస్తే వచ్చేది కాదు, చేస్తే వచ్చే ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం. అర్ధకామాలు అక్కర్లేదన్నవాడు లోకంలో ఇంతవరకు పుట్టలే. వచ్చిన చిక్కల్లా అక్కర్లేదనేది ధర్మమే. కానీ అసలు విచారిస్తే ధర్మం లేనిది అర్ధకామాలు. మనకు తెలుసు అనుభవంలో. వాడికేమయ్యా పెట్టి పుట్టాడంటారు, పెట్టిన వాడికి పుట్టిందే సాక్ష్యం అంటారు, ఎంత చేసిన వాడికి అంతరా మహదేవా అంటారు. పడికట్టు మాటలు చాలా బాగా తెలుసు మనకు. అది అనుభవంలో చస్తే రానివ్వం, బయటికే. ధర్మం వల్ల కాని అర్థకామాలు రావు. కానీ కొంతమంది ఏమంటారు, నేను ధర్మం చేయటం లేదండి, పెరుగుతూనే ఉంది ఆస్తి. పిచ్చివాడా, వెనకది ధర్మం రా, నీ బ్యాటింగ్ అది. ఇప్పుడేం చేయటం లేదన్నావుగా, నెక్స్ట్ జన్మ చూసుకో నీ సంగతి. అది కనపడి సాగుతుగా వచ్చి చిక్కు. అఖండం పెరుగుతున్నదండి నూనె. నేను నూనె పోయలేదు సార్ ఇవాళ, చూడండి ఎట్టా పెరుగుతున్నదన్నాడు. వేదవా, నిన్న పోసిన నూనె ఉందిరా ఇంకా, అది అయిపోయిన తరువాత చూడమన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మం వల్లనే అర్ధకామాలు వస్తాయి. ధర్మం లేదు, అర్ధకామాలు లేవు. ఒక బిచ్చగాడు వచ్చాడు, ఒక సంపన్న గృహస్థు ఈజీ చైర్లో కూర్చున్నాడు, పేపర్ చదువుకుంటున్నాడు. అయ్యా ధర్మం అన్నాడు. దున్నపోతులాగా ఉన్నావు, ధర్మం అడుక్కో తింటానికి వచ్చావు, పాపం అన్నాడు. వాడు ఏడవాలా లేకపోతే కోప్పడాలి, రెండూ చెయ్యలే. పక 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 అన్నాడు. ఏ పిచ్చాడేమో, ఇట్రమ్మన్నాడు. ఎందుకురా నవ్వుతావన్నాడు. ఏం లేదు, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏమిటన్నాడు. నేను నీలాంటి వాడినే వెనక ఇట్లా అని ఈ స్థితికి వచ్చాను. పండంటి మనిషిని నువ్వు నా క్లాస్మేటు కాబోతున్నావే. అంతే కదండి. ధర్మం వల్ల అర్థకామాలు ఉన్నాయి. అందుకని ఏం చెయ్యాలి?
మనం చేసే పని కామం కోసం చేయకూడదు. అది ధర్మార్థముల కొరకు చెయ్యాలి ఏ పనైనా. అర్థం ఎందుకన్నారు? ఈ మూడింట్లో మీడియేటర్ పురుషార్థం అర్థం. ఈ అర్థం ఉన్నదే ఇటు ధర్మానికి అటు కామానికి. కామానికి ఉపయోగించేవాడు వ్యర్థుడు, ధర్మానికి ఉపయోగించేవాడు సార్థక జీవనం కలవాడు. కొంతమంది ఉన్నారు ధర్మానికి ఉపయోగించారు, కామానికి ఉపయోగించారు. ఇంట్లో తోటకూర తప్పితే తినడు. 1 కిలో ఆయిల్ తెస్తే 3 నెలలు రావాలంటాడు. నీ ఇష్టం ఎట్ట వాడుతావో పెళ్ళాలి. కావలసినంత పెన్షన్ వస్తుంది, డబ్బు వస్తుంది, వ్యాపారం ఉంది, ఇళ్లద్దెలు వస్తాయి, పొలం మీద వస్తాయి, అవన్నీ ఎస్బీ అకౌంట్లో వేసుకుంటాడు. నెలలా 1 తారీఖు ఎంత పెరిగిందో చూసుకుంటూ ఉంటాడు. దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుందో కట్టుకుంటాడు. వచ్చే నెలకు ఎంత ఆనందిస్తాడు, తిరుస్తాడు. వాడు కడుపుకు తినడు, చేతితో ఇవ్వడు. అది ఎందుకన్నారు? అర్థమనర్థం భావయ నిత్యం. అటువంటి అర్థం ఉన్నదే అనర్థం అన్నారు, వ్యర్థం. కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందని సామెత. వాడు చాలా కూడబెడుతా అంటే ఎవడో బంగారం బొడ్డు వాడు వస్తాడు. ఇది మొత్తం కృష్ణార్పణం. కాబట్టి నీవు ధర్మం కోసం అర్థం కావాలి, ఒక భాగం కామం కోసం కావాలి. ధర్మార్థములు రెండింటి కోసం పనులు చేస్తారు. వేడి, చలి, ఆకలి, దప్పిక, క్షుత్విపాసే తథైవ నిద్రాం తంద్రీం క్రోధహర్షౌ ప్రమాదం ధృత్యాచైవ ప్రజ్ఞజాచయ అభిభూయ. ఆలస్యం, జంకు, ఆకలి, వేడి, చలి, ఈ మొత్తాన్ని ఇంద్రియ నిగ్రహం చేత, ధైర్యం చేత, వివేక బుద్ధి చేత సహిస్తారు. ఇది పాండవ చరిత్ర. చజంతి మిత్రేషు ధనాని న సంవాసాతు జీర్యతి తేషు మైత్రి. స్నేహం అనేది రోజులు గడిచిన కొద్దీ పెరగాలట. అవివేకులకు తరిగిపోతుంది. అప్పుడు మాకు దోస్తీ ఉండేది కానీ ఇప్పుడు వాడంటే పనికిరాదు. అంటే వీడి బుద్ధి చాలా స్వబుద్ధి అన్నమాట. సంవాసం వల్ల, సహవాసం వల్ల పెరగాలి, మైత్రి పెరుగుతుంది. కాలమందు మిత్రులకు ధనం ఇవ్వాలి సమృద్ధిగా. తగిన వారిని తగినట్లు గౌరవించాలి. అటువంటి ధర్మరాజుకు తేషాం ద్వేష్ట నాస్తి ఆజబీఢస్య పక్షే. అటువంటి పాండవులకు ఒక్క ద్వేషి కూడా లేడు పాండవ పక్షంలో. అందరూ ప్రభుభక్తి గలవారు. ఒక్కడే దౌర్భాగ్యుడున్నాడు. అన్యత్ర పాపద్విషమన్ మందబుద్ధే దుర్యోధనాదు క్షుద్రతరచ్చ కర్ణాదు. పరమ నీచుడు, పరమ పాపి, అధముడు ఈ దుర్యోధనుడు, ఆ కర్ణుడు, వీళ్ళిద్దరూ తప్పితే ద్వేషించేవాళ్ళు లేరన్నాడు. ఇంత తిడతాడు కదా, కొడుకును కాదనొచ్చు కదండి, అది అనలేడు. అదే వీక్నెస్. కొంతమందికి అన్నీ తెలుసు, చేసేది మాత్రం పాడు పని. చెయ్యటం ముఖ్యం కాదు, తెలవటం ముఖ్యం కాదన్నారు. తెలిసిన దాంట్లో కొంచెమైనా చెయ్యటానికి ప్రయత్నిస్తే అది ముఖ్యం. నాయన సంజయ, ఇది మాటల్లో చాలా సౌండ్స్ ఉన్నాయండి. రాజనీతి, ఇది రాజనీతి పుట్ట ఉద్యోగ పర్వం. భారతం చదివితే రాజనీతి సమగ్రంగా అన్వయిస్తుంది. నీతి శాస్త్రజ్ఞులు నీతి శాస్త్రం అని. సంజయ, వాళ్ళ రాజ్యభాగం మా వాడి కాజేయటానికి వీలవుతుందిరా. ఎప్పుడన్నా పొరపాటు అవుతుందంటాడేమో అని వీడి ఆశ. కాదని అనిపిద్దామని కాదు. వీడు గట్టివాడు కదండి, అది అయ్యే పని కాదే. సహ్యేవ ఏకైక పృథివీం సవ్యసాచి గాంధీవ కల్వా ప్రణుదేతు రథస్థః. పంచాలీ పరిషత్ పరాభవ మహాపాపౌగ మేఘంబు గర్జించన్ నీ ప్రతిపక్ష శీర్షములపై లేలెమ్ము నీ చెంచ
నిర్విముక్త విశిఖాసారంబు ఘోరంబుగా వర్షించుంగాభూత రక్తవర్షము ప్రహర్షీభూత భూతంబుగన్. ద్రౌపదీ పరాభవ పరిభవ క్లేశాలు ఒక్కసారి గుర్తుకొచ్చి భయంకరమైన మహాభారత వీరమూర్తి అయిన అర్జునుడు దివ్య గాంధీవ కోదండాన్ని సారించి బాణాలు వేస్తే శత్రువులు నిరుస్తారా? తిష్ఠేత కస్తస్య పురస్తాత్. మహాదేవుడంతటి వాడు పంది దగ్గర తగాదా పెట్టుకొని దెబ్బలాడి బేష్ అర్జున, నీ బాహుబలానికి మెచ్చానురా అన్నాడు. యశ్చైవ దేవాన్ కాండమే సవ్యసాచి గాంధీవధన్వా ప్రజగాయ సేంద్రాను. గంధర్వ యక్ష గరుడ కిన్నర కింపురుష సర్వభూతమయమైన దేవతా సముదాయాన్నంతటినీ గెలిచి నిర్భయంగా విశృంఖలంగా అగ్నికి ఆహుతి చేయించాడే ఖాండవారణ్యాన్ని. నాయన, అర్జునుడు ఎవర్రా ఎదురు? ఇంకోడున్నాడురా, వాడిని తలుచుకుంటే నాకు నిద్ర పట్టదు, అన్నం సహించదు. గాంధీవ కోదండం, భీమయ్య గదాదండం రెండూ పూనుకుంటే శత్రువుల గతి ఏమవుతుందన్నాడు. సంజయ, విన్నాను వాళ్ళ దగ్గర చేరిన వాళ్లల్లో డేగల వంటి వాళ్ళు రా కుర్రవాళ్ళిద్దరు, చిత్రయుద్ధ విశారదులు నకుల సహదేవి. మహాపరాక్రమవంతుడు, పాండవులకు బావమరుది, అగ్నిలో కవచ రథ ధనుర్సులతో బయలుదేరి వచ్చినవాడు దృష్టజుమ్నుడు. మంత్రులతో కూడి సోమక పరివారాలతో బ్రహ్మాండమైన విక్రమంతో వచ్చినవాడు ద్రుపద మహారాజు. ఈనాడు కొత్తగా విరాటుడు కూడా కలిశారు వారల్లో. మలేచ్చులు, ఆయుధ విద్యులు, కొండ ప్రాంతములో ఉన్నటువంటి వారు, పాండ్యరాజులు, కేకయరాజులు. అబ్బా, అస్త్రము ద్రోణాతు, అర్జునాతు, వాసుదేవాతు, కృపాతు, భీష్మాతు ఏన సుహృతం శృణోమి. ఆయన గురువుగారులు వీరుట. ద్రోణాచార్యుడు, అర్జునుడు, వాసుదేవస్వామి శ్రీకృష్ణ భగవానులు, కృపాచార్యులు, భీష్ముల వారి దగ్గర ఎవరెవరి దగ్గర కొన్ని కొన్ని కోర్సులు అట్టా వెళ్లి నేర్చుకున్నట్ట. ఎంతలో 16 ఏళ్ల లోపల. సుభద్రాపుత్రుడు, మహావిక్రమవంతుడు అభిమన్యు కుమారుడు. చేది కరూష కేకయ రాజు నీనాడు పాండవేయ పక్షాన్ని ఆశ్రయించున్నారు. నాయనా, వారు వీరెందుకు? మతోగి మే చక్ర సమోగి పాండవ సనాతన వృష్టి వీరశ్చ విష్ణు. తెలియని వాడు తప్పు చేస్తే అర్థం ఉంది, అన్నీ తెలిసిన వాడు ధృతరాష్ట్రుడు. సదా ప్రసిద్ధుడు సనాతన తమ కపిల కపిరప్యయ స్వస్తి దస్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ. సనాతన అంటే ఎవరు? నారాయణుడు, అప్రమేయుడు. యదువంశంలో అవతరించిన నారాయణుడు, జగన్నాథుడు, జనార్దనుడు. అర్జునుడు శ్రీకృష్ణస్వామి. ఇక అసలు ధర్మదేవత ధర్మారామ హ్రీనిషేవ తరస్వీ కుంతీపుత్ర పాండవ అజాతశత్రు. కన్నెర్ర చేస్తే లోకాలు భస్మమవుతాయి, ఆగ్రహిస్తే ఎంతవాడు ఎదురు నిలవలేడు. అతడు ధర్మస్వరూపుడు, ధర్మదేవత. దుర్యోధనుని చేత పరాభవింపబడ్డాడు. ఎవడు మర్చిపోతాడ్రా? తన ఇల్లాలిని తన ఎదట జుట్టు బట్టి ఈడ్చి వలువ ఊడవటానికి ప్రయత్నిస్తే ఆ మహారాజు కూర్చున్నాడే, మా నాయన ధర్మాత్ముడు ధర్మరాజు. వాడు వీడి పట్ల ఆగ్రహించకుండా ఉంటాడా చెప్పు సంజయ? ఎందుకుంటాడన్నాడు. నువ్వు అదే మాట అన్నావు. అబ్బాయి, అనామయం మద్వచమేన పృచ్ఛేగే సర్వాంస్తథా ద్రౌపదేయంస్తథైవ. నువ్వు వెళ్ళిపో,
త్వరగా వేగం కలిగిన గుర్రాలు కట్టుకొని రథం మీద బయలుదేరి ఉపప్రావ్యానికి వెళ్ళు. అందరిని క్షేమం అడిగానని చెప్పు సుమా. చిన్న సన్నా వదిలిపెట్టబోకెవ్వరు. ఖర్చు లేని కుశల ప్రశ్నలు వీడికి చెప్పడానికి వీల్లేదు. రూపాయి ఖర్చు ఉంటేగా ఎన్నైనా చెప్పచ్చు. అందరిని అడిగానని చెప్పు. ఉప పాండవులు, పాండవులు పరివారాలు. సంజయ, నువ్వు పండితుడి, మా యందు భక్తి గలవాడి, మా వంశక్షేమం కోరేవాడి. పో. బ్రాంచెక్కిచ్చేశాడు. యజ్జత్ తత్ర ప్రాప్తకాలం మన్యేథా త్వం మన్యేథా భారతానాం హితంచ తత్తదు భాషేథా. ఏది ఏది అప్పుడు ఏ విధంగా ఎలా ఏమి చెప్పాలని తోస్తే చెప్పేసేవాడు. నేను ఇష్టం. చాలా సంతోషించాడు. ఈయనకు ఎందుకు ఇంత బుద్ధి పుట్టిందా? కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అక్కడే ఉంది. నోట్ అని పెడతాడు కింద, అందుట్లో ఉంటుంది కోప తీసేదంతా. తద్ భాషేధ సంజయ రాజమధ్యే న మూర్ఛయేత్ నచ యుద్ధస్య హేతు. మూర్ఛయేత్ న నిర్ధారయేత్. నేను భారతదేశం అంతా వెతికి తంటాలు పడితే 5 వ్యాఖ్యల గ్రంథం దొరికింది. విరాట పర్వానికి 8 వ్యాఖ్యల గ్రంథం సంపాదించా. ఇదే తపస్సుగా చేస్తున్నా గనక. నా మూర్ఛయే, నువ్వేమీ నిశ్చయం చేసి చెప్పొద్దన్నాడు. అసలు విషయం నిశ్చయం ఏమక్కర్లేదు. పై 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 మాట కావలసింది చెప్పమన్నాడు. నీకేం వస్తే పద్యాలు పాడు, పాటలు పాడు. కొంతమంది పద్యాలు పాడతారు, పాటలు పాడతారు, గంతులేస్తారు. అసలు సబ్జెక్ట్ ఏముండదు. అంతా తూనా బుడ్డుంబాలు. ఏం విన్నారండి అంటే ఏదో కాలక్షేమం అట్ట అయిపోయింది. వెళ్ళబుద్ధి అయింది, వెళ్ళా కమ్మగా విన్నాను. ఏం కమ్మగా చెప్పాడే? ఏం దొంకాయ కూర, దోసకాయ కూర అలా చెప్పమన్నాడు సంజయుడు. చూడండి ఎంత టక్కరో. నమూర్ఛయేత్ అర్ధరాజ్య దానాది నిశ్చయం న కుర్యాత్. అర్ధరాజ్యం, పావురాజ్యం, వాటా, గ్రామం, నగరం అవి నీకు వద్దన్నాడు. అసలు సబ్జెక్ట్ నీది కాదు. అది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. మనకెందుకు గోళ? నీవు ఆ జోలికి వెళ్ళొద్దు. ఏం చెప్పాలి? నచ యుద్ధస్య హేతు. మీరు యుద్ధం చేయొద్దు. గట్టిగా చెప్పు. వాళ్ళకు యుద్ధం మీద అసహ్యం ముట్టేట్టు చెప్పు. దాన్ని ఎట్ట వర్ణిస్తావో నీ ఇష్టం అన్నాడు. తిలకాష్ట మహిష బంధనంలాగా ఉంది వీడి రాయబారం. సంజయు రాజబారమున సారమెరిగితివి అతడు నీకూతను శాంతి. వారలకు కోపమయొప్పడి బిచ్చపు కంజిరు చెల్చు మీకు కమ్మని పాలురు చెల్చు వారికి. మీకునై వింజము పుట్టే వారికై పృథ్వీ జనిల్చెన్న కల్సు తెల్పెడు. సంజయు రాయబారమున ఇది తేలి. మీకునై వింజము పుట్టే మధుకర వృత్తి జోలే వారికై పృథ్వీ జనించే బాగా అనుభవించడానికి రాజ్యం. ఇది ఈయన రాయబారం సరుకు. సరే ఏం చేస్తాడు? డ్యూటీ వేశారండి. ఆ డ్యూటీ మంచిగా చెడా అని ఆఫీసర్ గారు చూసుకోవాలి. మనం డ్యూటీ వేశారు, వెళ్తున్నాం. మందే ఉంది. ప్రభుధర్మం, భృత్యధర్మం. ఇట్లా వెళ్ళక ఎగనిస్ట్ అవుతాడని విధులు జోలికి పోలే. వీడమ్మో బాగా జాగ్రత్త గలవాడు. సంజయుడు బుద్ధిమంతుడు, పండితుడు, యోగ్యుడు, మంచివాడే. వాడి డ్యూటీ అది. చతురాజానమాసాధ్య ధర్మాత్మానం యుధిష్ఠిరం అభివాద్య తతః పూర్వం సూతపుత్ర అభ్యభాషత. వేగం కలిగిన గుర్రాలతో రథం కట్టుకున్నాడు. ఉపప్లావ్యం చేరాడు. సంజయుడు వచ్చాడని కబురు వస్తే దారిచ్చారు. లోపలికి వెళ్లారు. 7,000 మహాప్రముఖులంతా వచ్చున్నారు. మదించిన ఏనుగల ఘీంకారాలు, చక్కని వాయువేగ మనోవేగాలతో నడవగలిగిన ఉత్తమాశ్వాల యొక్క చక్కని సకిలింతలు, రథికుల సింహనాదాలు, రథాల చప్పుళ్లు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు, కవచాలు, ఢక్కులు. అబ్బో
చూశారా? వీడిని పంపించింది రాయబారానికైనా వీడు సైడ్ బై సైడ్ గూఢచర్య కూడా చేయగలవాడు. కనిపెడుతూనే పోతున్నాడు. ఎన్ని ఏనుగులు వచ్చినాయి, ఎవరెంతెంత వాళ్ళు వచ్చారు, ఏమేమిటి. అందుకనే స్వామి అన్నారు, మేము కూడా వెళ్ళి రావాలయ్యా. వాడొచ్చి మనసందంతా చూసిపోయినాడు, వాడు టక్కరు. మేము వెళ్ళి అయినను పోయి రావలజు హస్తిలకు, అయినను పోయి రావలజు హస్తిలకు, అచ్చటి సంధిమాట ఎట్టయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు. అది స్వామి కూడా రాజనీతిలో నీతేమిటి పరమాత్మ. ఇది సగుణ సాకార బ్రహ్మ విలాస మహావైభవం. ఇది మీరు భావించండి, మీ చిత్తముందున్న మాలిన్యం పోతుంది. విష్ణోస్తు భక్తిస్సు విశోధనందియ. నారాయణుని యొక్క అప్రమేయ లీలా విలాస స్ఫూర్తి మన్మూర్తి దర్శనం కాని, శ్రవణం కాని, విచారణ కాని, మననం కాని మనస్సుకు పెట్టామో పాడుబూజంతా పోతుంది. ఆ భగవదేకాకార స్వరూపాన్ని పొందుతుంది. ఆ ఏకాకార స్థితిని చక్కగా పొందుతుంది. చక్కగా ఆనంద స్వరూపంగా తినేది బ్రహ్మే, తాగుతున్నది బ్రహ్మే, చూస్తున్నది బ్రహ్మే. అంబుజోదర దివ్య పాదార బింద చింతనామృత పాన విశేష మొత్త చిత్తము ఏ రీతి ఇతరము ఎరుగనేర్చు. మాకిది మహానందం అండి. మీరంతా విశ్వరూపంలో పరమేశ్వరుడి ఫోటోలు. మీరు మిమ్మల్ని చూస్తూ పొంగుతున్న ఆనందంతో మాకు వయస్సు గాని, శ్రమ గాని, దప్పిక గాని, చూచారా మంచినీళ్ళు తాగుతానేమో. ఈ ఆనందం మా ప్రిన్సిపాల్లో ఏముంది పాడు. అందుకనే 2 సార్లు రిజైన్ చేసి వచ్చా తిరుపతి నుంచి. ఇక్కడ గురువు గారి ఆజ్ఞ వచ్చింది, అది కూడా త్వరలో వదలాలని అనుకుంటున్నా. ఇది ఆనందం, బ్రహ్మానందానుభూతి. 50 సంవత్సరాల పైన నాకు ఈ అనుభవం, ఆనందం తెలుసు. ఇంత ప్రవచనం చేసి ఇంటికి వెళితే ఆఖరి కాదు, శ్రమ అనిపించదు, బ్రహ్మానందంగా ఉంటుంది. అంబుజోదర ఎందుకని అంబుజోదర దివ్య పాధార బింద చింతనామృత పాద విశేషమత చిత్తము ఏ రీతి ఇతరంబు ఎరుగనేర్చు. ఆ బ్రహ్మానంద వైభవం పొందినటువంటి మహానుభావులు ఆత్మానందంలో ఆనందిస్తారు. సంజయుడు పండితుడు, భగవజ్ఞానం కలవాడు, వ్యాసానుగ్రహం కలవాడు. విశ్వరూపం ఎవరు చూచారన్నారు? భగవద్గీతలో చూపించిన విశ్వరూపం అర్జునుడు చూచాడు. ఆయనకు దివ్య నేత్రం ఇచ్చారు స్వామి. సంజయుడు ఎట్లా చూచాడు? వాడు చూశాడు. ఎట్లా చూశాడు? వ్యాసుల వారు ఇచ్చారు దివ్య నేత్రం. వ్యాసానుగ్రహం శ్రీకృష్ణానుగ్రహం సమమే. వ్యాసో నారాయణుడు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు అండి. అది యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్య ఏతే కథితా క్యర్థా ప్రకాశంతే మహాత్మనః. దేవుని యందున్న భక్తి గురువు యందుండాలి. అది వ్యాసానుగ్రహం. కనుక ఇంకా తమాషా, శ్రీకృష్ణ స్వామి పక్కన ఉండి ఆయన నేత్రం ఇస్తే చూచాడు. వీడు ఏ మూలున్నాడో అంతా కనపడ్డది. అది అనుకుంటే పులకరం వస్తున్నదన్నాడు ధృతరాష్ట్రుడితో సంజయుడు చెబుతూ గీతాశాస్త్రం. అట్టి పండితుడు వస్తే గావల్గని సంజయ సూతసూను, వీడికేరామేమిటి అడ్రస్? గవల్గనుడనే ఒక సూతుడు, ఆ సూతుని కుమారుడు వీడు. జ్ఞానానికి భక్తికి బ్రాహ్మడే కానక్కర్లేదు. విదురుడెవ్వరు? సంజయుడెవ్వరు? విదుర సంజయుల్ని తీసేస్తే భారతంలో సత్పురుషులెవరు? ఆ జన్మాంతర సంస్కార మహాభాగ్యం. అజాత శత్రువు దగ్గర నమస్కరించి, రాజా ధర్మప్రభో దిష్ట్యా రాజ్యము స్వామరోగం ప్రపశ్యే సహాయవంతం మహేంద్ర కల్పం. మహారాజా ధర్మప్రభో, సమస్తమైన దుర్భర దురంత అరణ్యవాస అజ్ఞాతవాసుల
దుఃఖాలన్నిటినీ గడచి విముక్తుడవై ఆరోగ్యవంతుడుగా శోభావంతుడుగా నిన్ను చూడగలిగా అదృష్టం నా పుణ్య విశేషం. అనామయం పృచ్చతి త్వాంబికేయ వృద్ధో రాజా ధృతరాష్ట్ర మనీషి. వృద్ధుడు మహారాజు మీ పెద తండ్రి చక్రవర్తి ధృతరాష్ట్ర ప్రభువు నిన్ను క్షేమం అడిగాడు. భీముడు క్షేమమా? అర్జునుడు క్షేమమా? నకుల సహదేవుడు క్షేమమా? ద్రౌపది క్షేమమేనా? మీరు ఎక్కడెక్కడ ఎవరెవ్వరి క్షేమాలను కోరుతున్నారో వారందరూ క్షేమమా? ఇక్కడ మంచి తెలివిగల వాళ్ల ప్రసంగం అంటే ధృతరాష్ట్రుడు మహానీతివేత్త, ధర్మరాజు అద్భుత నీతివేత్త, వచ్చినవాడు మహాపండితుడు. ఇక్కడే ఉంది తమాషా. రే గావల్గని సంజయ స్వాగతం తే ప్రియా మఘే తే వయం దర్శనేన. సంజయ నీ రాకతో మేము ఆనందిస్తున్నామని చాలా సంతోషమైంది. అనాభజం ప్రతిజానే తమాగం, మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని నీకు చెప్పుకుంటున్నాం. చిరకాలానికి మా భారత ప్రభుత్వం వారి దగ్గర నుంచి మధురాతి మధురమైన క్షేమ వార్త మా చెవున పడ్డదిరా, ఎంత సంతోషం అన్నాడు. మాటలు చెప్పడం ఎందుకు తెలియకపోతేగా, అంతకంటే గడుగ్గాయి. అందుకే పేరు ధర్మరాజు పెరు వేప విత్తయాలి. ధార్మికులంటే అమాయకులు అనుకుంటారు కాదండోయ్, చాలా గొప్ప తెలివి గలవాడు, బ్రాడ్ మైండ్ వాడు. అందుకే విదురుడు నీతిలో చెబుతాడు, పగలల్లా శ్రమ పడతాడు, రాత్రి సుఖంగా నిద్రపోవటానికి 6,000 నులకమంచం వేసుకొని వేణీళ్లు స్నానం చేసి ఇంత బువ్వ తిని పడుకుంటాడు ఒకడు. పూర్వ వయస్సంతా కష్టపడతాడు, రిటైర్మెంట్ తర్వాత చక్కగా ఏమీ ఇబ్బంది లేక ఎవరిని యాచించకుండా కష్టపడకుండా బ్రతకటానికి చూస్తాడు. ఇంకా కొంచెం ఎక్కువ బుద్ధిశాలి ఇంకోడున్నాడు, ఆ పైలోకంలోకి వెళ్లి ఆనందంగా సుఖపడటానికి చూస్తాడు ఇంకొకడు. అంతకంటే బుద్ధిశాలి ఉన్నాడు. ఉత్తర జన్మ ఉత్తర సృష్టిని చక్కగా బ్రహ్మమయంగా చేసుకోవటానికి తంటాలు పడేవాడు. వాడు అమాయకుడా తెలివిగలవాడా? ప్రాజ్ఞుడన్నమాట. నాయనా మా తాతగారు క్షేమమేనా? చిన్నప్పుడు మేము ఆడుకుంటూ బురదలో పడితే ఆ బురదతో ఉన్న గుడ్డతోటే తొడ మీద కూర్చోబెట్టుకొని లాలించి ఆప్యాయంగా ఆదరించేవాడు రా మా తాతయ్య. క్షేమమా? చిన్నప్పటి నుంచి బాల్య గురువై భారతాచార్యుడై శస్త్రాస్త్ర ప్రావీణ్యతను మాకు ఎనలేని ప్రేమతో ఆదరంతో అనుగ్రహించిన కృపాచార్యులు వారు క్షేమమా? ద్రోణుడు చూడండి, ఏ క్షేమాలు 14 టావు పోస్టు బిళ్ళలు ఎంతైనా పర్వాలేదే, అన్నీ క్షేమాలే. అశ్వత్థామ మూర్ఖుడు, తనకు తెలియదు, ఒకరు చెబితే తెలియనివాడు, దుర్మార్గుల వెంట నడిచే మా తమ్ముడు దుర్యోధను. చూసా మళ్ళీ వరస మార్చలే. తమ్ముడు క్షేమమేనా? ఎవడి ఊతను పట్టుకొని ఇంత దూరం నడుస్తున్నాడో వీణ్ణెప్పుడు ఎగదోస్తూ ఉంటాడే ఆ కర్ణుడు, వాడు క్షేమమేనా? అక్షితలేస్తూనే క్షేమం. మళ్ళీ నాగ ప్రభిన్నట్వలేషు సంక్రమ్యమానగా కశ్చిదేనము స్మరంతి. మదించిన ఏనుగ గనక తామర తూళ్ల అరణ్యంలోకి స్వేచ్ఛా విహార విజయ విక్రమ విలాసం చూపించినట్టు నడిచే గదాదండ మండితుడైన మా తమ్ముడు భీమయ్యను మీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటారా? నాయనా సవ్యసారణ మార్గం కలిగిన మా సవ్యసాచిని ఎప్పుడా అనుకుంటారా? శత్రురాజుల ప్రసంగం వచ్చినప్పుడు అర్జునుని యొక్క గంభీర పరాక్రమాన్ని ప్రశంసిస్తారా? చిత్రయుద్ధ విశారదులైన మా నకుల సహదేవుల ముచ్చట చెప్పుకుంటారా? మహారాజా అన్నాడు సంజయుడు, మీరు చెప్పినట్లు అందరూ మిమ్మల్ని తలుచుకుని క్షణం లేదన్నాడు. అనామయస్తాతమనస్వినస్తే
కురు శ్రేష్ఠాన్ పృచ్చసి పార్థ యాను త్వం. ఎవరెవ్వరిని కౌరవ ప్రముఖులను నువ్వు యోగక్షేమాలు అడుగుతున్నావో అందరూ క్షేమం. ఈయన అడుగుతూ అడిగాడు. ఇంద్రప్రస్థంలో మేమున్నప్పుడు ఇచ్చిన దాన ధర్మాలు, ఇచ్చిన వృత్తులు, కొంతమందికి అదే పనండి. ఒకరు ఉద్యోగం ఇస్తే ఇంకోరు వచ్చి పీకేస్తుంటారు, ఒకరు నామం పెడితే ఇంకోరు వచ్చి తుడిచేసినట్టు. 23 ఏళ్లుండి అనేక మందికి అనేక దాయభాగాలు ఇచ్చాం. అవి సరిగ్గా నడిపిస్తున్నాడా, ఏమన్నా లోటు చేస్తున్నాడా అన్నాడు. చూడండి ప్రజాభిమానం ఎలా వస్తుందో ధర్మరాజుకు తెలుసు. గుడ్డివాళ్ళు, వికలాంగులు, కుంటివాళ్ళు, దిక్కులేని వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, ఆదరించేవాళ్ళు లేని వాళ్ళు, అశక్తులైన వాళ్ళు ప్రజలనే పోషించుకోమనకుండా ప్రభుత్వమే కాపాడుతున్నదా? ఇవన్నీ ప్రభుత్వ ధర్మాలు, ప్రజల ధర్మం కాదు. చక్కగా ప్రజానురాగం సంపాదిస్తున్నాడా? ఎవరిని నొప్పించడం లేదు కదా? శిష్టులను రక్షణ జరుగుతున్నదా? ధర్మాత్ములకు ఇబ్బంది కలగటం లేదు కదా? పుణ్యాత్ములున్నారా పాపాత్ములున్నారా మీ రాజుగారి సభలో? వీడు చూడండి పేల్చకుండా చెబుతున్నాడు. సంచేవ వృద్ధా సంచేవ పాపా. అది ఇది ఉంటుంది కదండి ఖాతా అంటే. దజ్జాతు రిపుభ్యోపి ధార్తరాష్ట్ర కుతోదాయం లోపయే బ్రాహ్మణానాం. మీరు ఇచ్చిన దానాలను ఎక్కొడతాడా దుర్యోధనుడు? శత్రువులైనా వచ్చి యాచిస్తే ఏమైనా ఇస్తాడు మా రాజన్నాడు. ఎవరోయ్ ఆగా ఇస్తాడా అంటే నీవేదైనా ఇచ్చే చెక్కు పట్టుకొచ్చావా అని చెబుతున్న మాట. మీ పట్ల లేదనుకోండి అది వాడి పాపం అన్నాడు. వీడంతా పండితుడు చూడండి. అక్కడ కొంచెం గ్రిప్ చేసేశాడు ఒక్కసారి. మీ పట్ల సరిగా నడవకపోతే ధృతరాష్ట్రుడు మిత్రద్రోహి అవుతాడు, పాపాత్ముడు అవుతాడు. గుడ్డిరాజు సంగతి ఏం చెప్పమంటావు మహారాజా? నచ అనుజానాతి భృశంచ తప్యతే శోచతి అంతః స్థవిరః అజాతశత్రో శృణోతి కి బ్రాహ్మణానం సమేత్య మిత్రద్రోహః పాతకేభ్యః గరీయాను. పెద్దలంతా వస్తారు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు. అయ్యా పాపాల్లోకి పరమ పాపం ఏదంటారు? మిత్రద్రోహం కంటే పాపం లేదంటారు. అదనప్పుడు చివుక్కుమంటుంది మా రాజుగారి. లోపల లోపల కుళ్ళిపోతాడు అనుకో మహారాజా, కుళ్ళిపోతాడు కానీ ఏమీ చెప్పలేడు. ఆయన పని ఇట్లా ఉంది. యుద్ధం ప్రసంగం వచ్చినప్పుడు పరమధర్మస్వరూపుడమైన నిభృతమైన తేజశాలిమైన నిన్ను స్మరించని క్షణం ఉంటుందా ధర్మప్రభో? మీ భీమయ్యను, మీ నకుల సహదేవులను, అర్జునుణ్ణి అనుకోని క్షణం లేదన్నాడు. మార్గంలో నడిచొచ్చా. మహారాజు గారు తొందరపడి జాగ్రత్తగా శ్రద్ధ చేసి రథాన్ని కట్టించి నన్ను పంపించాడు. నీకు చెప్పవలసిన మాటలున్నాయి. మీ వారందరూ సుంజయ, పాంచాల, యాదవ, మీ పాండవ పరివారాలంతా చేరితే ఆ నిండు సభలో చెప్పాల్సిన మాటలు చెప్తారన్నాడు. నవ్వాడు ధర్మరాజు. మాకు కొత్తగా తెచ్చుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు లేరన్నారు. వచ్చిన వాళ్ళంతా మా వాళ్లే, వీళ్ళు చాలదు మనకు. సమాగత పాండవ సుంజయాశ్చ జనార్దనఘ యుయుధాన విరాట యత్తే వాక్యం ధృతరాష్ట్ర అనుశిష్టం గావల్కడే బ్రూఢి తతు సూతపుత్ర. సంజయ, పాంచాలులు, సోమకులు, యాదవులు, పాండవులు అంతా ఇక్కడే ఉన్నారు మనవాళ్ళు. అదిగో వాసుదేవ స్వామి సభలో నిండుగా మా మరకత మాణిక్యం అని శోభిస్తున్నారు. రంగారు బంగారు
చెరుగుల పచ్చని పట్టుబట్టలు ధరించి కౌస్తుభ మాణిక్యంతో అలరారుతున్న దివ్యమైన హారాన్ని శోభింపజేసుకొని స్వామి సుందరాతి సుందరుడు అన్నాడు. సౌందర్యం అంటే భగవద్రూపం. ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నారయ్యా సంజయ, మాట్లాడమన్నారు. మొక్కెద వాసుదేవునకు మోర్చద చేతులు సవ్యసాచికిన్ దత్తటి మిత్ర బాంధవ హిత ప్రియ మంత్రి వజస్య కోటికిన్ శృకుచు విన్నవించద అసూయలు దక్కి అనుజ్ఞసేయుడి ఈ కరుణాకరు శరణమేనిద వేడద విశ్వశాంతికై నమస్కరిస్తున్నా. అజాతశత్రుంచ వృకోదరంచ ధనంజయం మాద్రవతీసుతౌ చ ఆమంత్రయే వాసుదేవంచ శౌర్యం. స్వామి సర్వే వాచం శృణుత ఇమాం మదీయాం వక్ష్యామియాం భూతిమిచ్చన్ను కురుణాం. కురువంశం వారి యోగక్షేమాలు కోరి వారి ఆనందాన్ని అభిలషించి నేను చెప్పే 4 మాటలు కొంచెం సావధానంగా సహృదయతో వినమన్నాడు సంజయుడు. శమము రాజా ధృతరాష్ట్ర అభినందన్ను అయోజయత్వరమాణో రథం వే సభ్రాతృపుత్ర స్వజనస్య రాజ్ఞః తద్రోచతాం పాండవానాం శమోస్తు. శాంతిని మనసార కోరి మీ సఖ్యతను వాంఛించి కురువంశ క్షేమాన్ని భావించి మా ధృతరాష్ట్ర మహారాజు తొందరపడి వేగం కలిగిన గుర్రాలను ఏర్చి కూర్చి రథం తయారు చేయించి కూర్చోబెట్టి నన్ను ఇక్కడికి పంపించాడు. శాంతత పొంది కార్యము దశం ధృతరాష్ట్ర మహీషుడు ఆత్మనత్యంతము తేరి నన్నిట ప్రియంబున పంచడునప్పుడు నాకు తేరంతయు వేక్కతాన వెరవేర్పడ చెప్పుచు పన్నవంచే ఇట్లంతా ఘటించే ఇందు మనవీ పదనం తెలివొందగా తగున్. సమస్త కురువంశానికి నాడు ప్రభువుగా ఉన్న ధృతరాష్ట్ర సార్వభౌముడు మీ వంశము యొక్క మొత్తం క్షేమాన్ని కోరి భావించి నన్ను పంపించాడు. పాండవుల్లారా కులే జాత అనుశంసా వదాన్యా హ్రీనిసేవా కర్మణాం నిశ్చయజ్ఞా నయుజ్యతే కర్మయుష్మాసు హీనం సత్వం శివస్తాదృశం భీమసేనా. సత్కులంలో పుట్టారు, చక్కగా చదివారు, చదివిన దాన్ని గ్రహించారు, గ్రహించిన దాన్ని అభ్యాసంలో పెట్టారు, అభ్యాసాన్ని ఆచరించారు. మీ చరిత్రలో కొంచెము తప్పు దోషం కూడా వెతికినా కనపడదన్నాడు. మీరు చెడ్డ పని చేయకూడదన్నాడు. ఎందుకంటే ఒక చిన్న దృష్టాంతం చెప్పాడు. ఫ్యాక్టరీ నడిపే డ్రైవర్ గారి యూనిఫారం నల్లగుడ్డలే ఉంటాయి, వెళ్లి ప్యాంటు గింటి విప్పి అది తొడుక్కుంటాడు. ఇంజన్ డ్రైవర్ గారు ఆయన ఒంటి మీద 3 వీసల ఆమదం పోసినా ఏం పత్తా ఉండదు, ఉన్న దాంట్లో అది కలిసిపోతుంది. మంచి వైట్ వాయువు చీర ఒక్కటి ఆరేస్తే వెధవ పట్టు పట్టిన పొడుంచెయ్యి పెట్టినా పెద్ద బరకగా డెవలప్ అయిపోతుంది. చులుకని కార్యము సేయందల చుట, చులుకని కార్యము సేయందల చుట మీ ఎట్టి సర్వధర్మజ్ఞులు శాంతులు మన ప్రసిద్ధులకు పెద్దలకు తగునే ఎవ్విధంబున చూడలు. మీరు పరమశాంతులు, ధర్మజ్ఞులు, నిష్కళంక చరిత్రులు, మీరు తప్పు చేయటం తగ్గుతుందా?
మడుగు చీరయందు, ఇందాక చెప్పింది తిక్కన గారు అన్నాడు, మడుగు చీరయందు మసిదాకినట్టు మీ సత్కులమున కల్మషంబు కౌరవెందు కథన పొందే. ఇంతయు పాపంగా నీవనేర్తు సదయ హృదయా. నీ దుర్యోధనుడి వల్ల ఈ కులంలో అనర్థం వచ్చింది. దీన్ని పెద్ద మనస్సు చేసి నువ్వు ఎలా తోసేస్తావో, మా వాళ్ళు అంటావు. వాళ్ళ చరిత్రలో ఇంకో ఆమదం పోసినా నూనె పోసినా అడ్రస్ ఏమి ఉండదు. అంటే వాళ్ళ చరిత్రే అట్లాంటిదిగా. మీరు నిష్కల్మసులు. అధిప ఇట్టి మీకు అన్యోన్య కలహంబు నాకు చూడమేలనంగరాదు. మీ వంటి వంశాల వారు పోట్లాడుకోవటం న్యాయమా? అధిప ఇట్టి మీకు అన్యోన్య కలహంబు నాకు చూడ మేలనంగరాదు. రెండు పక్షములకు ప్రియము హితము గోరు వారిని అడిగి చూడు. నేనన్నమాట నిజమో కాదు, రెండు పక్షాల క్షేమం కోరేవాడు. వాళ్ళని అడగవయ్యా, తెలుస్తుంది. నిజంగా ఎవరు ధన్యులు జీవితంలో పుట్టినందుకు. తమ సుఖాలు వదిలేసి తమ జ్ఞాతులకు లాభాన్ని కల్పించిన వాడు మనిషంటి. వాళ్లే పుత్రులు, వాళ్లే మిత్రులు, వాళ్లే బంధువులు, వాళ్లే చుట్టాలు. అదంతా ఎవరు? మీరే. మీ రాజ్యాలు అపహరించి మీ ఇల్లాలను పరిభవించి మిమ్మల్ని అనరాని మాటలాడి దూషించినటువంటి దుండగులైన దుర్యోధనాది ధార్తరాష్ట్రులు అరణ్యంలో ఘోషయాత్రకొచ్చి మిమ్మల్ని వంచడానికి వస్తే, గంధర్వుల చేత పరాభవింపబడితే వారిని గెలిచి దాయాదుల్ని విడిపించారే. మీకంటే ధన్యులున్నారా? కొంచెం ఉబ్బేశాడు, కొంచెం సంతోష పెట్టాలిగా. మళ్ళీ అసలు మిమ్మల్ని గెలవగలవారెవరున్నారు? కోహ్యేవ యుష్మాంస కేశవేన సచేకితానాన్ పార్షద బాహుగుప్తాన్ సాత్యకీన్ విషగేత ప్రజేతు లబ్ధ్వాపి దేవాన్ సచివాన్ సహేంద్రాన్. చక్కగా దీనికి తెలుగు చేత. పెట్టని కోట నీకు హరి, పెట్టని కోట నీకు హరి. భీముడు అర్జునుడు రణంబునందొట్టిన మంటలా కొలది యోధులా సాత్యకియు విరాటుడు. చుట్టపు మేరువు ఉగ్రరణ శోభితుడు ఈ ద్రుపదుండు. నిన్ను ఇట్టనవచ్చునే సురలకైనను వల్లవుగా కచ్చిపగున్. చక్కని తెలుగు నుడికారాల్లో మంచి చక్కని ముచ్చమైన భావంతో ఇస్తాడు మహానుభావుడు. ఆంధ్ర భాషలో కవిత్వం ఎవడు పట్టినా గురువుల కవిత్రయమే. పెట్టని కోట నీకు హరి, నువ్వు కట్టకుండా ఏర్పడ్డ కోట. భీముడు అర్జునుడు యుద్ధంలో తట్టుకోదగిన వారేనా? కొలది యోధులా, కొలవటానికి వేరైన వాళ్ళ సాత్యకి విరాటుడు. మీ చుట్టాల్లో మేరు పర్వతమంత వాడు మీ మామగారు. మహారాజా, సాత్యకితో కూడిన దుష్టజుమ్నాది మాననీయ మహత్తర మహారథ పరివార పరికరాలతో కూడిన మిమ్మల్ని గెలవటానికి దొమ్మలున్నవయ్యా. ఇంద్రుడితో కూడిన 30 కోట్ల దేవతలు వస్తే మాత్రం. ఇట్లా కొంచెం సంతోష పెట్టాడు. మళ్ళీ కొంచెం సస్పెన్స్ పెడుతున్నారు తమాషా. ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యుడు ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు. ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యుడు ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు.
నిజానుజన్ములు అక్షీణ పరాక్రములు సుతులజేయులు మాక్రిక సోమదత్తులు ఆ స్థానునకైన ఓడరు వశంబె జయింపగ వారి వేరికి. దానికి సంతోషపడాలో దీనికి దుఃఖపడాలో చూడండి. వెంటనే అంటున్నాడు, వృద్ధులొచ్చినా వెనకాడవచ్చు గాని మా బాహ్లిక సోమదత్త భూరిశ్రమ శల శల్య మాననీయ మహత్తర మహారథ భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామాదుల్ని గెలవటానికి వీలున్నదా? మహారాజా, మా సైన్యం అపారమున్నాయి, 11 లక్షలు, అందరూ మహావీరులు, దేశ దేశాల నుంచి నిగ్గు తేలిన వాళ్ళు వచ్చారు, సమర్థులు. మీరు వారు ఒకవేళ కొట్టుకుంటారనుకో, ఎవరు గెలుస్తారో ఏం చెప్పగలం? సస్పెన్స్. నీతి అసలు నువ్వు స్తోత్రం చేయటం ఎందుకు? ఎక్కించి దించాడు చూడండి. అఖిల జనక్షయం వై, ఏం పద్యాలు రాశాడు? రాజనీతి కోర్టుగా సంజయ రావారం ఒక వేదిక తిక్కన గారికి, ఉపనిషత్తత్వ రూపంగా ఉపనిషత్తు కర్మ జ్ఞానములను వక్కగా చూచిన ఒక పెద్ద వేదిక, మరొక రకంగా మూలం దృష్ట్యా. రెండూ మీ ముందు పెడుతున్నా, ఒక భాగం ఇవాళ పెడుతున్నా, రేపు ఇంకో భాగం చూపిస్తా. అఖిల జనక్షయం వై జయాపజంబులు రెండును తుదిం సుఖములు గాని ఈ పనికి జొత్తు రేవుతములు. అఖిల జనక్షయమై మిత్రులు పుత్రులు హితులు అందరూ మారణహోమమైపోతే ఏమయ్యా, ఏమి సుఖం ఉంది ఇందులో? సుఖమున్నా లేకపోయినా కొట్టాడుకోవటమే మాకు ముఖ్యమంటావా? కథం హి నీచాజివ దౌష్టులేయా. ఎవరో నీచులు కొట్టాడుకోవాలి. సంస్కారం గలవారు, ఉత్తమ వంశం వారు, గొప్పవారు, వేదాలు చదివిన వారు, పండితులైన వారు, ధనుర్విద్యా పండితులు, దయాదాక్షిణ్యాలు కలవారు, మీరే వాళ్ళను రక్షించి బాగు చేశారు ఆ కౌరవుల్ని, వాళ్ళను కొట్టడం న్యాయమా అన్నాడు. ఇది నమ్మేట అది నమ్మేట. చూడండి ఎంత చమత్కారం. అన్నీ చెప్పి నహ్యేమమేవం వచనం వాసుదేవ ధనంజయో భాజాతు కించితు న కుర్యాత్. దయాశాలివైన ధర్మమూర్తివైన అజాతశత్రువైన అహింసాస్వరూపుడవైన నువ్వు యుద్ధానికి ఒప్పుకుంటావా స్వామి? నాకు నమ్మకం. పరమదయాశాలి భూయసీ దయా అర్జునే, మహాదయాశాలి అయిన అర్జునుడు ఒప్పుకుంటాడా? సర్వభూతములను అనుగ్రహించే దయామయుడు జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానులు మాత్రం కనుకరించరా? ధర్మప్రభో ప్రార్థిస్తున్నారు, మీ నాన్నగారు నిండు మనస్సుతో చక్కగా నిజంగా హృదయపూర్వకంగా మీ శాంతి మీ క్షేమం కోరుతున్నాడు. దిక్కుమాలిన యుద్ధం ఎందుకన్నా? ధర్మరాజు చూడండి, సంజయ నీకెవరు చెప్పారురా నేను యుద్ధం చేస్తానని అన్నాడు. చూడండి, అంత ఇంత తావు రాసిందంతా కృష్ణార్పణం, ఎర్రచీరాతో కొట్టేసి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం యుద్ధం అంటావు. నేను యుద్ధం చేస్తాను నీ కబురు చేశానా? ఏం చెప్తాడు వాడు? మా నాన్నగారు మా మీద దయగలిగి శాంతి కల్పించాలంటున్నావు. అంత వెర్రివాడాయన సంపద దక్కియుండగా అశక్తులనందను మమ్ము పిలిచి పూజింపగా అంత వేలే. పతి చెప్పడు వారల బుద్ధి నాదమన్నింపడా ఇంక నేలయగు నీవు అడియాసల వచ్చి రిత్త గారింపక మానుము. అతని చరిత్రము నీకును మాకును వింతయే. చక్కగా తెలిసేశాడు. సంపద దక్కియుండగా దరిద్రులమై రాజ్యానికి దూరమై అసమర్థుల్లాగా ఉన్న మమ్మల్ని
పిలిచి రాజ్యమిచ్చి గౌరవించడానికి అంత తెలివి తక్కువవాడా మా పెదనాన్నగారు? తమ్ముని బిడ్డలను దయదల్పడు, పుత్రులను ఒనగూడే, రాజ్యమున మీకు పాలొసగడు, అంధనృపాలుడటల్సు మొన్న నీ సముఖమందు తేల్చగద సంజయుడు అంటారు నెక్స్ట్ కోర్టులో. పతి చెప్పడు వారల బుద్ధి నాడమన్నింపడు, విదురు నెత్తికి నోరు పెట్టుకో మొత్తుకున్నాడే విన్నాడా? ఇంకా ఎందుకు అవుతుందిరా నాయన, ఎందుకు బాధ పెడతామని ఆ సంజయుడికి సమాధానం శ్రీకృష్ణ వాక్యం రాబోతుంది. కాన్ను వాచం సంజయ మే శృణోషి యుద్ధైషిణీం ఏన యుద్ధాద్విభేషి అయుద్ధం వై తాద యుద్ధాద్గరీయః కస్తల్లబ్ధ్వా జాతు యుద్ధేత సూత. సంజయుడు శాంతి గొప్పది, క్షేమాలన్నీ చెప్పిన తరువాత మా మహారాజు గారు ఎంతో నిండైన మనస్సుతో శాంతిని కోరి యుద్ధం జరగకూడదని, జనక్షయం కాకూడదని నన్ను పంపించాడు. నీకది రుచించుగాక మహారాజా అంటే అందరూ వచ్చారా అని అడిగాడు. అందరు ఇక్కడే ఉన్నారు. యుద్ధం మంచిది కాదు, శాంతించడం మంచిదన్నాడు. సంజయ, వచ్చినప్పటి నుంచే యుద్ధం యుద్ధం అంటావు, నేను యుద్ధం చేస్తానని ఎవరికైనా చెప్పానా అన్నాడు. అకుర్వతశ్చత్పురుషస్య సంజయ సిద్ధ్యేతు సంకల్ప మనసా యంజమిచ్చేతు న కర్మ కుర్యాద్విదితం మమైతతు అన్యత్ర యుద్ధాతు యతుల్ లఘియః. తను అనుకున్న సంకల్పం పని చెయ్యకుండానే సిద్ధిస్తే ఎవ్వడూ ఏ పని చెయ్యడు. స్విచ్ వేస్తే కద్దివచ్చడు అయిపోతూ ఉంటే పొత్రం పెట్టి రుబ్బుతూ కూర్చుంటాడా? నువ్వనుకున్నది బలాన్ చోటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయినావు. నీ వాహనం ఎందుకు, ప్రయత్నం ఎందుకు? లోకంలో సామాన్యం పని కూడా చెయ్యడు. అందులో క్రూరమైన యుద్ధం చేస్తాడా ఎవడైనా కావాలని? ఎవడు యుద్ధం కోరుతాడు? దైవశప్త, దైవశక్తుడున్నాడే, శాపం పొందినవాడు, దైవము చేత శపింపబడ్డవాడు యుద్ధాన్ని కోరుతాడు. అంటే వినాశం పొందగలిచినవాడు. ఇక పాండవుల సంగతి చెప్పమంటావా అన్నాడు. సుఖైషిణ కర్మ కుర్వంతి పార్థ ధర్మాదహీనం యచ్చ లోకస్య పథ్యం ధర్మోదయం సుఖమాశం సమానా కృచ్ఛ్రోపాయం తత్వతః కర్మ దుఃఖం. పాండవులెప్పుడూ సుఖాన్ని కోరి పని చేస్తారు. పాండవులేనా, మనం కూడా అంతే. సుఖం కోరకుండా పని ఎవడు చూస్తాడండి? ఒట్టి సుఖం కాదుట, యచ్చ ధర్మాదహీనం, ధర్మానికి లోటు లేని సుఖంట. ఇంకొక మాట అన్నాడు, లోకస్య పథ్యం, జగత్తుకు క్షేమకరం హితమైన సుఖాన్ని కోరుతాం. మనం సుఖం కోరుతాం, ఎదటి సుఖాన్ని కోరం చస్తే. మన సుఖమే ముఖ్యంగా చూస్తాం, అది ఎదటి వాడికి ఇబ్బంది అయినా ఇబ్బంది లేదు. ధర్మానికి దూరమైనా పర్వాలి, ధర్మం కలిగిన సుఖాన్ని వెతుకుతాం మేము. ఇది సత్పురుషులు
పాటించదగిన సూత్రాలన్నీ ఉన్నాయి ఇందులో. ధర్మరాజు మాట ఎలా అన్నారు? నిదాగే గంగా స్నానవత అన్నారు. వేసవిలో మధ్యాహ్నం గంగా స్నానం కోరినట్టు అన్నాడు. గంగా స్నానం పుణ్యం, పాపనాశకం. చెమటమోటానికి స్నానం చెయ్యాలి, అది గంగలో కోరటం పుణ్యహేతు. అలాంటి సుఖం కోరుతాం. అందరూ కోరరా, అందరూ సుఖం కోరుతారు. సుఖం ప్రేక్షు విజిఘాంసుశ్చ దుఃఖం ఏ ఇంద్రియాదాం ప్రీతి రసానుగామి. సుఖం కోరుతాడు, దుఃఖం పోగొట్టుకోదలుస్తాడు. ఏమిటి వాడి సుఖం? ఇంద్రియ ప్రీతి కలగటమే సుఖం. చెవుకు బాగా వినపడ్డది, చాలా సుఖం. నాలిక్కి బాగుంది, అది క్షేమమైనా కాకపోయినా సుఖం. కంటికి మాకు రూపం కనపడ్డది, సుఖం. శబ్ద స్పర్శ రూప రసగంధాలు. వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు అంటారు, ఒక్కొక్క మృగానికి ఒక్కొక్క ఇంద్రియం చపలమై ఉన్నది. ఒకటికి కన్ను, ఒకటికి చెవు, ఒకటికి నాలిక, ఒకటికి స్పర్శ. ఏ ఇంద్రియానికి ఎక్కడ లోటున్నదో చూచి వేటగాడేం చేస్తాడంటే ఆ ఇంట్రాక్షన్ దాని ముందు పెట్టి దాన్ని కొడతాడు. ఏనుగలకు శబ్దం అంటే చాలా సెన్సిటివ్, శబ్దాన్ని సహించలేవు. దీని వివరణ రాశారు వివేక చూడామణి మీద బ్రహ్మీభూతులు, బ్రహ్మనిష్ఠులు చంద్రశేఖర భారతీ స్వామివారు, శృంగేరి పూర్వపీఠాధిపతులు. ఈ మానవుడికిట 5 ఇంద్రియాలు లూజేట కర్మ. ఒక్కొక్కటి లూజ్ అయితే ఒక్కొక్కడు కొట్టాడు వేటగాడు. మనకు 5 లూజే. పురాణం వింటూనే ఉంటాం, ఏదో సౌండ్ ఏర్పడితే అడ్డుపోతుంది. ఇది రూపాయి. ఆ గాలికి వచ్చింది స్పర్శ, ఏమిటో వర్షం వస్తుందేమో అనిపిస్తుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 కూడా లూజుగా ఉన్న మానవుడు ఎలా బాగుపడతాడు స్వామి? వివేక, సత్పురుష సాంగత్య, సత్శ్రవణ, సద్విషయం మననం తప్పితే వీడికి మరొక దారి ఉన్నదా అంటారు శంకర భగవత్పాదు. సుఖాన్ని కోరుతాడు. ఏమి సుఖం? ఇంద్రియ సుఖం. నిజం అడగాలి, ఏమండి మీరు తినకూడదు కదా, మైసూర్ పాక్ ఎందుకు తిన్నారు? షుగర్ పేషెంట్ అడిగితే దాని దుప్పగా తిన్నా, చాలా రుచి అయ్యా, నాకు అలా ఇష్టం. నాలుగిష్టం, కడుపుకి చేటు. చూడండి, నాలుగిష్టంతో తిన్నవాడు రోజు ఏమవుతాడు? అంతే. ఇంద్రియాలకు సుఖమని నువ్వేం చేయకూడదు. భగవంతుడు ఎంత చమత్కారం పెట్టాడు, ఎన్ని టేస్ట్లో పెట్టాడు ఈ దిక్కుమాలిన నాలికి. ఆవకాయ, గోంగూర, పచ్చిమిరపకాయలు, కొరివి కారం అంటే ఇష్టం అండి, కొత్తిమీర కారం అయితే మరీ స్పెషలు. ఇక్కడి దాకా పోయిందనుకోండి, ఆ పైన ఏమీ లేదు, రుచి లేదు. మైసూరు పాకు తిన్నా ఒకటే, కంది సున్ని తిన్నా ఒకటే, కారం తిన్నా ఒకటే, ఏ టేస్టు లేదు. నిన్ను జిహ్వ అనేది ఎంత బంధిస్తున్నది చూడండి. అందుకనే క్షుచ్ఛాంచైచ ప్రబుజ్యతాం. ఎందుకు తినాలా? ఆకలి తగ్గటం కోసం తినాలి. వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్, శ్రీదత్తాత్రేయ అంశావతారం వారన్నారు, తినటం ఎందుకండి, జ్ఞానులని చెబుతూ కూడా తింటారే బాగా అన్నారు. తినటం అంటే ఆకలి అనేది కడుపులో పుండుట. ఈ పుండుకు కొంచెం లేపనం కావాలట. నో పసరో గిసరో పారేస్తే కొంచెం అది ఆ బాధ తగ్గుతుంది. అదిట తిందంటే. అంతేగాని అది తినాలా ఇది తినాలా వాటి మీద నీ మనస్సు పెట్టుకోవటం కాదు. తినేది వెలవదు గుప్పెడు విపరీతమైన కోరికలు. ఇంద్రియ ప్రీతే సుఖం అనుకుంటే చాలా అన్యాయం. సుఖం ఎక్కడుంది? ఎందే నింద్రియములు సుఖంబుగను ఆయింపే పరబ్రహ్మము
ఆనందో బ్రహ్మయటన్న ప్రాబలుకు అంతర్బుద్ధి నూహింపుమా. పెద్దన్న గారు మనుచరిత్రలో పద్యం రాస్తాయి. ఇంద్రియాలన్నీ పొందుతున్నాయి, అసలు ఆనందం ఏమిటి? బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ఏమిటన్నారు? పేరు కాదన్నారు. మంచి మజ్జిగ పులుసు వేశారు, ఆనందంగా అనిపించి బ్రహ్మానందంగా ఉందంటే. కాఫీ ఇచ్చారు, బ్రహ్మానందం. ఎంఎస్ కచేరీ విన్నా, ఓ బ్రహ్మానందం. మంచి డ్రామా సినిమా చూసా, ఓ బ్రహ్మానందం. శబ్దస్పర్శ రూప రసగంధాలన్నిటికీ అప్పు తెచ్చుకుంటున్నది బ్రహ్మ దగ్గర నుంచే. ఒరిజినల్ ఆనందం దేనికి లేదు. మజ్జిగ పులుసు తాగితే ఏమనాలి? మజ్జిగ పులుసు ఆనందం అనాలి, సినిమా ఆనందం అనాలి. అంటున్నావా? నీ అనుభవంలో చూడు. ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఈ ఆనందం అనే ఆత్మస్వరూప ఆనందాన్ని లేశ 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 లేశం అంటే ఏమిటన్నారు? ఒక ఆయన పాపం తేనె తాగే డబ్బు లేదు, వెళుతూ వెళ్తూ మీసాలకు చివర కొంచెం తేనె రాసుకొని పోయేవాడు. అంటే టేస్ట్గా ఉండేది. సాయంత్రం దాకా నాగుతూ ఉండొచ్చు ఈ మీసాలు. తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్. ప్రవరుడి మాటల్లో పెద్దను రాశారండి. వాళ్ళు ప్రబంధాలు రాసినా చక్కగా ఇటు అటో ఉపనిషత్తులో అవ్వో ఇవ్వో వాళ్ళ జ్ఞానంలో కలిసి వచ్చేది. ఒక వర్ణన చేసిన వర్ణనలో కూడా భగవద్ విషయం ఉంది. అది ఆశ్చర్యం. అందుకే భాగవతంలో అంటారు, గుణకర్మ మిశ్రిత వాచ ప్రాణంతి శుంభంతి పునంతి చ జగత్ తద్విహి విరక్తా శవశోభనా మత. ఆట పాట మాట మూడేగా ఆనందం కల్పించేవి. ఆడినా పాడినా మాట్లాడినా. ఆటనే పట్టుకున్నాడు ఒక భక్తుడు జయదేవుడు. పాటనే పట్టుకున్నారు త్యాగరాజస్వామి, అన్నమాచార్యాదులు, పురందరదాస్, మహాసూరదాస్, మహాభక్తుడు. మాటనే పట్టుకున్నారు పోతన్న, మహాకవులందరూ. ఆట పాట మాట ఆయన వేపు తిప్పారు. ఆ గుణాలను వర్ణించడంలో, ఆయన సౌందర్య లీలా విలాస గమన ప్రసంగాలు చేయటంలో, ఆయన అనంత కళ్యాణ గుణవర్ణనలు చేయటంలో వారి ఆట, వారి మాట, వారి పాట పవిత్రమైపోయింది, కృతార్థమైంది. పోతన్న పచ్చి శృంగారం రాశాడు, అన్నమయ్య శృంగార విలాస కీర్తనలు రాశాడు. కామెంట్రీ చెయ్యొచ్చు, మనకు ఆ తెలివి ఉంది. మనకు నీవు వెధవ శృంగారంలో మునుగుతూ ఉంటే ఆ శృంగారాన్ని తిప్పివేసి భగవంతుడి వైపు తిప్పాడురా. భగవంతుడి వైపు తిప్పిన శృంగారం ఏమవుతుంది? గోపికల శృంగారం అవుతుంది. గోపికలు భగవంతుడి వైపు తిప్పారు తమ కామం, ప్రేమ, మోహం. ఏమైంది వారి యొక్క కామము, కోపము, క్రోధము, ఆ మోహము వర్ణించారు భాగవతంలో. ఎగ్జాంపుల్కి ఇచ్చారు ఒక మాట. విత్తనాలు భూమిలో వేస్తాం, తొలుస్తాయి. కొన్ని విత్తనాలు వాటింతలే రాలి తోటకూర వంటివి అట్టనే పెరిగిపోతాయి. ఈ గడ్డి విత్తనాలు వేస్తున్నాము మనం. కానీ ఆ విత్తనాలను నువ్వు ఉడకబట్టో, పెనం మీద నిప్పులో వేల్చో పోయి మొలుస్తుందా? మొలవదు. వేపుడు పెట్టిన ఉడకబెట్టిన విత్తనాలు ఎలా మొలవవో, భగవంతుని అనంత కళ్యాణ గుణ శృంగార లీలా విహార విలాస వినోదాలని ఆలోచించినటువంటి ఆట పాట మాట మాడిపోతుందిట, పవిత్రమైపోతుందిట, బ్రహ్మమయమవుతుందిట, ఆ వాక్కు సార్థకమవుతుందిట. కనుక ఇంద్రియ ప్రీతికి నీకు జరుగుతున్నా, నువ్వు ఇంద్రియములతో అనుభవిస్తున్నాననుకున్నా, అది దేవత, అది భౌతిక, ఆధ్యాత్మిక,
సంపద ఇచ్చాడు, చూచావు కన్నుతో, చూపించిన వాడెవడు? సూర్యుడు అన్నారు, చక్షురింద్రియ అభిమాని. చూడబడేదేదన్నారు, చక్షురింద్రియ వికారం అన్నారు. మనస్సు క్రియేట్ చేస్తుంది, ఇంద్రియం వల్ల చూస్తూ ఉంటుందండి, క్రియేట్ చేసేది మనస్సు. మనస్సు అటాచ్మెంట్ ఉండదు. ఇంద్రియంతో చూచావు, విన్నావు, తిన్నావు, ఉన్నావు, నీకేమంటది. జ్ఞానికి ఆచారం లేదు. సంధ్యావందన భద్రవస్తు భవతే. లీలాశుకుడు అంటాడు కృష్ణ కర్ణామృతం, ఓ సంధ్యావందనమా, నీకు గుడ్ బై, నమస్కారం, క్షేమంగా ఉండమని, నీ జోలు నేను రాను. సంధ్యావందన భద్రవస్తు భవతే భో స్నాన తుభ్యం నమః. ఓ స్నానమా, నీకు నమస్కారం. ఊరికే స్నానాలు చేస్తున్నారు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. స్నానం చేస్తే చెమట పోతుంది కానీ. యక్షుడి ప్రశ్న, ధర్మరాజ్ సమాధానం, కిము స్నానం? స్నానం మనోమల స్నానం. మనస్సుకు పట్టిన మట్టి కడిగింది స్నానంట, ముఖం కడిగింది కాదు. అరగంట కింద తోముకున్నాం, మేకప్ అయినా మళ్లీ అరగంటలో వేధవ చెత్తంతా మళ్లీ మొహాన పడ్డది, మళ్లీ కచ్చీపు చేసి తుడుక్కుంటా ఉంటున్నట్టు. దీని దుంపటగా, ఇది మట్టేగా శరీరం. మట్టి నలుస్తే మట్టి రాకే వస్తుంది. వెళ్ళి ఇంట్లో నలుచుకోండి, వాళ్ళ వెళ్ళి మీ ఒంటి మీద బంగారం గాని, రాగి గాని, ఇత్తడి గాని, సిల్వర్ గాని వస్తుందా? వచ్చేదంతా మట్టే. కోటీశ్వరుడు నడిచినా మట్టే, ఫకీర్ నడిచినా మట్టే, పంచభూతాలేగా. కాబట్టి ఆ స్నానం అనేది మనోమల స్నానం. సంధ్యాబంధన భద్రమస్తు భవతే భో స్నాన తుభ్యం నమః భో దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం. దేవతల్లారా, పితృదేవతల్లారా, రోజు బ్రహ్మయజ్ఞం చేసి దేవ ఋషి పితృతర్పణాలు చెయ్యాలి, నాకంత ఓపిక లేదు, క్షమించండి అన్నాడు. ఎందుకని? ఏ పని చేసేటప్పుడు ఏ పని చెయ్యటానికి వీలు లేకుండా సంతతం నందనందన దివ్యాతి దివ్య సుందర పదారవింద అనుబంధంలో నా చిత్తం మునిగిపోతున్నది, ఏమీ చేయలేనన్నాడు. ఆ చిత్తం అక్కడ పెడితే నువ్వేమీ చేయక్కలే. చిత్తం అక్కడ పెట్టకుండా ఏం చేసినా అది ఎంత ప్రయోజనం ఉందో మనకేం తెలియదు. కనుక ఇంద్రియ సుఖము కోసం సుఖాన్ని కోరకూడదు. ఎందుకని? నీవు అసలు సుఖస్వరూపుడివి కనుక నీకు ఎక్స్ట్రా అప్పు తెచ్చుకోవాల్సిన సుఖాలు ఏమిట్రా? అలా కాక ఇంద్రియముల చేత విషయాలను పొంది ధ్యానిస్తూ ఉంటాడు. కామాభిధ్య, కోరికను ధ్యానించడం ఉన్నదే, భగవంతుణ్ణి ధ్యానించిన దానికంటే విషయ ప్రపంచం ధ్యానించడం మరీ ప్రమాదం. కామాభిధ్య స్వశరీరం తునోతి యయా ప్రముక్త నకరోతి దుఃఖం యథా ఇజ్యమానస్య సమిద్ధ తేజసః భూయో బలం వర్ధతే పవకస్య. కామములు, కోరికల ధ్యానం ఉన్నదే శరీరాన్ని పీడిస్తుంది, పిసికేస్తుంది. శరీరం అంటే ఏమిటన్నారు? శరీరం అంటే బాడీ కాదండి. శరీరానికి అసలు పట్టుంది హృదయం. అందుకే అమ్మవారి నామాల్లో బ్రహ్మగ్రంథి విభేదింజై నమః, విష్ణుగ్రంథి విభేదింజై నమః, రుద్రగ్రంథి విభేదింజై నమః. ఒక్కొక్క గ్రంథి పీఠముడి భేదించే తల్లివి నువ్వు. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర భేదనం. ఈ సూక్ష్మ శరీరానికి ప్రధానమైనది హృదయం, మనస్సు. దీనిని పిసిగేస్తూ ఉంటుంది. ఏం వర్రీ పడతాడో, అనుకున్నది కాలేదంటే, అది కావాలనుకుంటున్నానంటే, అది జరగటం లేదంటే ఎంత బాధ. కోరిక తీరిందయ్యా, అప్పటికి ఆగిందా అన్నాడు. తీరటం ఎక్కడికి రాలే, తీరటం ఉందా? ఓ పదం వచ్చింది,
వచ్చింది కానీ అది ఉంటుందా ఉండదా అదో బెంగ. దీనికంటే పైకి వెళ్లే అవకాశం ఉందా? అందుకే అంటాడు యయాతి మహారాజు తన ముసలితనాన్ని కుమారుడికిచ్చి మళ్ళీ తీసుకున్నాడు. నాయన నా ముసలితనం నాకి నీకు యవ్వనం ఇస్తున్నా. కొడుకు అడిగాడు, స్వామి మీరు తృప్తి అయినారా అన్నాడు. మహాభక్తుడు, పితృభక్తి పరాయణులున్నారంటే భీష్ముడు, రామచంద్రమూర్తి, మరల చెప్పాలంటే పూరు యయాతి చివర కొడుకు. ఏ కొడుకైనా నాన్నగారి ముసలితనం పెంచడానికి చూస్తాడు కానీ నాన్నగారి ముసలితనం తీసుకోని కొడుకు యవ్వనం తండ్రికి ఇస్తాడండి. ఇంకేం బుద్ధి లేదయ్యా, ఇన్నేళ్ళు వచ్చి నీకు ఇంకా భ్రమాని ఎన్ని వషట్కార సహస్రనామాలు పెడతాడు అడిగితే చాలు. అట్లాగే అన్నాడు పెద్ద కొడుకు యదువు, ఛీ నీ వంశానికి పట్టాభిషేక యోగం లేదు పొమ్మన్నారు. అది యదు చక్రవర్తికి జరిగిన పనిష్మెంట్. తృప్తిగా ఇచ్చాడు. తృప్తి అయిందా అన్నాడు. అంటే ఆయన అంటాడు, నాయన అగ్నిలో కట్టెలు వేశాం అంటుకుంది. పాపం ఆకలినట్టుందని అగ్నికి అరడబ్బా నూనె తెచ్చి పోశాం, ఇంకో 4 కట్టెలు వేశాం, చాలా పెట్టారు తృప్తి అంటాడా. పెరిగి 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 పూర్ణాహుతి చేస్తుంటే పందిరి కూడా అంటుకుంటాయి. ఎందుకని? కామానాం ఉపభోగేన శామ్యతే నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతే. యయాతి చెప్పిన మాట హవిషా కృష్ణవర్తుమేవ భూయయేవ అభివర్ధతే. హవిస్సు వేస్తే అగ్ని గనక జ్వలించినట్టుగా ఇంకా పెరుగుతుంది గాని తృప్తి చెందదు. యథా యజ్యమానస్య, అదే సంజయ్ ధర్మరాజు చెప్పాడు ఇక్కడ, భూయో బలం వర్ధతే పావకస్య. ఆ పూర్వుకు శాశ్వత ఐశ్వర్య కురురాజ్య వైభవం నీకు వస్తుంది పొమ్మన్నాడు. ఆ వంశం వారే పాండవులు, యదువంశం వారే శ్రీకృష్ణ స్వామి వారు. అయితే వచ్చినప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. భాగవతంలో అంటాడు దశమస్కందంలో, యదోశ్చ ధర్మశీలస్య, ధర్మస్వభావుడైన యదువు యొక్క ఆ వంశంలో స్వామి అవతరించాడే, ఆ కథలు చెప్పవయ్యా అన్నాడు. ఇది ఇట్లా ఉంచండి. అన్ని పురాణాలు చూడాలి మనం. బ్రహ్మాండ పురాణంలో ఒకరోజు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ధర్మరాజు గారు స్వామివారిని అడిగారు, ఇన్ని రాజవంశాలుంటే మీరు యదువంశంలో ఎందుకు అవతరించారు? ఊరికే అని అనుకోను నేనన్నాడు. నిజమే, యదువంటే చాలా మాకు అనుగ్రహం అన్నారు. ఎందువలన? యదు అనుగ్రహక దత్త, దత్తాత్రేయ దివ్యానుగ్రహం పొందినవాడు యదు. తత్వవేత్త, మహాజ్ఞాని, శ్రీదత్తాత్రేయ సేవ చేసి పరమానుగ్రహం పొందాడు. శ్రీదత్తాత్రేయ అవతారంలో నా సేవ చేసి నా అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడు కనుక వాడి మీద నాకు ప్రీతి ఇంకా తగ్గక ఆ వంశంలో పుట్టి యాదవ శిరోమణి యదుభూషణ, ఆయన పేరు కూడా నా పేరుతో వస్తూ ఉంటుంది కదా సహస్రనామాల్లో కీర్తనల్లో, అందుకని ఇక్కడ అవతరించామన్నా. బాగుంది. తండ్రి నీకు రాజ్యం లేదని చెప్పించాడే, మరి ఇదేమిటన్నారు? ఇది యోగ ధర్మం అన్నారు. యోగ ధర్మం అత్యంతమైన గొప్పది. మామూలు ధర్మం సాధారణ ధర్మం. యోగ ధర్మం ఏదైతే ఉన్నదో అది అత్యంతమైన విలువ. ఆ ధర్మం లెవెల్ ఎక్కాలంటే చాలా కష్టం. నరసింహానుగ్రహం పొంది పరమభక్తులని కీర్తించబడి ఎంతో వైభవం పొందిన ప్రహ్లాదుడికి కూడా అజ్ఞానాంశం వదల్లేదు లోపల. అహంకారం, అజ్ఞానం. ఇంత భక్తుడైన ఇతడి నరసింహావతారంలో మాకు భక్తుడు,
ఆ సేవ చేసిన వాడు వీడు పాపం అజ్ఞానంలో పడుతున్నాడని చికిత్స చెయ్యటానికి శ్రీదత్తాత్రేయ గురుమూర్తి రేవా నది దగ్గరికి ప్రహ్లాదుడు రాగానే ఆ ఇసుకలో పడుకోనున్నాడు బ్రాహ్మణ వేషంతో. ఏ వేషం వేస్తాడో దత్తాత్రేయులు వారు మనకు తెలియదు. అందుకే ఏక్ష్యభావం లేదు ఆయనకి. అడుగు ఆయనేనయ్యా దత్తాత్రేయులు వారు అన్నారు. సారా షాపు దగ్గర బ్రాందీ పట్టిస్తున్నాడు ఆయన. ఈగలన్నీ ముసురుకుంటున్నాయి. ఈగ దత్తాత్రేయుడేమిటని వెనకాడాడు విష్ణుదత్తుడనేవాడు. బ్రహ్మరక్షస్ వచ్చి గోల పెట్టాడు, నీదుంపదగా నీకు దత్తాత్రేయ మహాత్మ్యం తెలియదు, ఆయన లోకాల్ని అవతలికి నెట్టడానికి ఇలా చేస్తూ ఉంటాడు, ఆ జోలికి పోవద్దని. కొంతమందికి బాహ్య విభూతే తెలుసు, వాళ్లకు శ్రీదత్తాత్రేయ అనుగ్రహం రాదు. స్వామివారి సేవకి తమాషా పడుకున్నాడు, కార్మిక కాలేసుకొని ఆనందంగా ఉన్నాడు. బ్రాహ్మడు గుడ్డ కూడా లేదు, కింద గోచి పెట్టుకో కూర్చున్నాడు. ప్రహ్లాదుడికి ఆలోచన వచ్చింది, ఇంత భూమండల స్వర్గలోకం వరకు రాజ్యాన్ని సంపాదించి ఏలుకుంటున్నా మాకన్నీ వరీసే. ఏ క్షణం పీస్ ఆఫ్ మైండ్ లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. ఈ బ్రాహ్మణుడికి గుడ్డ లేదు, పలకరించేవాడు లేడు, ఒట్టి ఇసుకలో పడి ఆనందంగా నవ్వుతున్నాడే అని దగ్గరికి వచ్చాడు. మహానుభావ, నువ్వెవరవు, ఏమిటి నీ ఆనందం అన్నాడు. నా స్వస్వరూపమే ఆనందం అన్నాడు. నువ్వు నాకెందుకు లేదన్నాడు. నీకు దేహాదుల యందు పెట్టుకొని అప్పు తెచ్చుకుంటున్న ఆనందం, మాకు స్వరూపానందం. ఇదే అవధూత గీతలు. ప్రహ్లాద అజగర సంవాదము శ్రీమద్భాగవతమే. ఇది బ్రహ్మాండ పురాణంలో శ్రీదత్తాత్రేయ మహాత్మ్యంలో బ్రహ్మాండమైన వివరణ. కనుక భగవంతుడికి చూశారా, మహాసత్పురుషులు భగవంతుడు ఒక చిన్న ఉపచారం చేస్తే ఆయన గుర్తు పెట్టుకొని దానికి ఇంత వడ్డీతో మీకెప్పుడోప్పుడు ముట్ట చెబుతాడు. మనమే ఎంత చేసినా బేవు, ఏదో అప్పుడు మాకు అవసరం వచ్చింది, ఆయనకు అవసరం వచ్చింది. అది ద్రుపదుడు అనలే ద్రోణుడంత వాడిని పట్టుకొని. మానవ మనస్తత్వం. భగవంతుడు చూడండి, వృషభుడుని ఒక యోగి, ఆయన ఒకరోజు ఒక ఊరు వచ్చాడు. ఆ ఊరిలో ఒక వేశ్య ఇంటికి వచ్చాడు. మన పుణ్యం వెనకటి జన్మం మనకు తెలియదు. అక్కడ ఒక భ్రష్టుడైన బ్రాహ్మణుడు దాన్ని ఉంచుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఎందుకో భక్తి కలిగింది. పాద ప్రక్షాళనం చేసి శిరస్సు మీద చల్లుకొని సర్వోపచారాలు చేసి వారి అనుష్ఠానానికి ఏర్పాటు చేసి ఆ రోజు పక్క వేసి పడుకోబెట్టి ఒకరు కాళ్ళు పిసిగి ఒకరు వింజామల వేసి సేవ చేశారు. సరే, తెల్లవారు ఉంటారు ఆ మహానుభావులు, ఎక్కువ ఉండరు, వెళ్ళిపోయినారు. మరుసటి జన్మలో ఈ బ్రాహ్మడు ఒక మహారాజు గారి గర్భంలో పుట్టాడు. ఆ పుణ్య విశేషం చేత. కాని పాపం ఉందిగా, ఏదో దుశ్చర్యలన్నీ చేయలే, దేనికి దానికే ఖాతా. బూరెలు బూరెలే, గారెలు గారెలే. ఈ పాపం వల్ల ఏమైంది, గర్భంలో పడేటప్పటికే సవతి కడుపుతో ఉందని కోపం కొద్దీ పాయిజన్ పెట్టి ఆ పదార్థం తినిపించింది దీన్ని. ఇది లోపలికి వెళ్లటం వల్ల చావలేదు గాని కడుపంతా పుండైపోయింది. పుండులో పుట్టాడు వీడు, వీడోళ్ళంతా పుండు, నీరు గారుతుంది, దుర్వాసన, మహాభయంకరం, ఆనవళ్ళట్లా అయిపోయింది తల్లిది. ఆ రాజుగారు కొన్నాళ్ళు ఆ మంత్రం ఈ మంత్రం, ఆ మందు ఈ మందు వాడాడు. మన పనే ఉంది, ఉపయోగించున్నాడు, బాధపడు. స్వార్థం. నువ్వట్టే నా ప్రాణం, ప్రాణప్రియుడు అని ఉంటాడు. అంతా ఒట్టిదే డోంకు. మనకు అవసరం ఆత్మనస్తు కాబాయ సర్వం ప్రియం భవతి. ఆమె వల్ల మనకేదో బెనిఫిట్ ఉందని కొంచెం అట్లా వ్యవహారం. వేసన పుట్టింది, చేత కాలేదు, తీసుకెళ్లి అరణ్యంలో వదిలేసి రమ్మన్నాడు ఈ పెళ్ళాం కొడుకుని. అంతా తిట్టుకున్నారు ఎంబాయ్. వదిలేశాడు, వెళ్ళిపోయాడు. పెద్ద పుల్లు, సింహాలు, సర్పాలు, భయంకరమైన అడవి. ఏది మనకు ఆయుష్యం ఉంటే మన జోలికి రాదు. శివుడాజ్ఞలేంది చీమైనా కుట్టదురా అని. పాపం అట్లా ఏడుస్తూ ఆ పిల్లవాడిని పెట్టుకొని ఎటుపోవాలో తెలియక, గతి లేక, తిండి లేక ఉంటే ఎవరో ఆ పక్కన అరణ్య ప్రాంతం ముందున్న ఒక విలేజ్ వారు
అక్కడికి వచ్చిన అమ్మారా పద్మాకరుడని ఓ వైశ్యుడున్నాడు, మహాదాత ధార్మికుడు, ఆయన ఇంత ఆశ్రయం ఇస్తాడు, బ్రతుకుతావు అని తీసుకెళ్లారు. చెప్పారు ఆయనకి. అయితే ఒక ప్రత్యేక ఇల్లు ఇచ్చి భోజన పదార్థం అది ఇచ్చి ఉండండమ్మా, నీ బాధ తీర్చలేను, మహాపురుషులు ఉంటారు, పరోపకారార్థమిదం శరీరం. ఒకరోజు ఏడుస్తూ ఏడుస్తూ ఆ పుళ్ళన్నీ పెద్దవైపోయి బాధపడుతూ ఉంటే వృషభయోగి గారు ఇక్కడికి వచ్చాడు, ఈ పద్మాకరుడి దగ్గరికి. ఇంతట్లో వాడు చచ్చాడు. ఆ పోరాడు ఓల్ గోర, దాన్ని చూసి పక్క వాళ్ళు గోర, ఏడు వినపడింది. ఎవరు ఏడుస్తున్నారు అన్నాడు యోగి గారు. ఎవరోనండి, పాపం దిక్కులేంది, వచ్చింది టౌన్. వచ్చాడు. అమ్మా, శరీరాలనేవి వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఎన్నో శరీరాలు వస్తాయి పోతాయి, వచ్చేదానికి పోయేదానికి ఏడుస్తూ కూర్చుంటే మనమేం బాగుపడతాం? దేహానికి కానీ జరామృత్యువులు ఆత్మకు లేవు. ఏవో చెప్పారు, జ్ఞానోపదేశం చేస్తారు ఎక్కడ పట్టిన. అయ్యా, అంత స్థైర్యం లేక కదా నా కర్మ ఇలా అయితే. అది ఆ పూర్వజన్మలో వీళ్లు తనకు సేవ చేసింది గుర్తు తెచ్చుకోని మహాయోగి ఒక చిటికెడు భస్మం తీసి ఊది వాడి శరీరం మీద, ఆమె శరీరం మీద చల్లారు. రణాలన్నీ పోయినాయి, మంచి పటుత్వం వచ్చింది, సౌందర్యం. ఓ, శాశ్వతమైన రాజ్య పరిపాలన 10,000 సంవత్సరాలు చేస్తాడు ఈ కుర్రవాడు, ఏం భయం లేదని ఆశీర్వదించి వెళ్ళారు. భగవంతుడు గాని సత్పురుషులు గాని వారి కరుణా కటాక్ష వీక్షణం పడితే వారు ఎంతలో మారిపోతారు. కొంచెం చేసిన ఉపచారం కూడా వదలరు. అందుకని మనం ఎవరిని ఎక్కువగా సేవించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆలోచించాలో మీరే గుర్తు చెయ్యండి. వాడు వీడు వీడు అంటే వాడి పదవులు మారుతాయి, వాడి ఫోర్స్ మారుతుంది, వాడి మన మీద అట్రాక్షన్ పోతుంది. మనిషి వల్ల ఎప్పుడు కాదు, భగవద్ రూపం కరుణామయం. కాబట్టి కోరికల కొద్దీ ఏ పని సుఖాన్ని కోరం. ఎంత హవిశ్చేసినా అగ్ని కనుక తృప్తి పడనట్టు కోరికల తీరినా ఎవడికి తృప్తి కలగదు. ఎవరి మాతో ఎందుకు? సంపస్య ఇమం భోగజయం మహాంతం సహాస్మాభిః ధృతరాష్ట్రస్య రాజ్ఞః. ఇది సంజయ రాయబారం. మహాభారతంలో పట్టయింది ఉద్యోగం. ఆ ఉద్యోగ పర్వంలో 2 గొప్ప రాయబారాలు. ఇది సంజయ రాయబారం, అది కృష్ణ రాయబారం.